హాయ్ అండి. లాస్ట్ వీడియోలో చూపించాం కదా, వీడియో కంటిన్యూ పార్ట్ అండి. సో మొత్తం పిండిని కలుపుకున్న తర్వాత ఇలాగ ఆయిల్ అనేది బాగా మసిలిన తర్వాత ఈ విధంగా పిండిలో అయితే కలుపుకోవాలి. నేను వీడియోలో చెప్పిన విధంగా మెజర్మెంట్స్ యాడ్ చేసుకున్నందుకు నాకు దగ్గరగా పావు కిలో ఆయిల్ అయితే వేడి చేసుకొని పిండిలో కలుపుకోవడానికి అయితే పట్టిందండి. సో కొద్దిగా, ఎందుకంటే చాలా మరుగుతుంది కాబట్టి ఆయిల్ని చాలా కొద్దిగా చాలా జాగ్రత్తగా పిండిలో అయితే కలుపుకోవాలి. సో ఆయిల్ మొత్తం ఒకేసారి వేసేయకూడదండి. అలా వేయడం వల్ల పిండి అనేది మాడిపోతుంది. ఎందుకంటే బాగా మసాలా ఆయిల్ అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఈ వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని మెల్లగా పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా మనకి పిండి మాడిపోకుండా చూసుకోవాలి వేడి ఆయిల్ వేస్తున్నప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్. లేకపోతే జంతికలన్నీ కూడా టేస్ట్ కోల్పోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి పిండిని కలుపుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది కూడా మనకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు. సో పిండి అన్నది జోరిగా అవ్వచ్చు, లేకపోతే జంతికలు చేయడానికి అది బాగోదు. సో నేను చెప్పినట్టుగా లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా, అదేవిధంగా సాల్ట్ అలాగే కారం ఏమన్నా మనకి మెజర్మెంట్స్లో తక్కువగా అనిపిస్తే కనుక టేస్ట్ చేసుకొని పిండిని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, మనకి రొట్టెల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో కంటెస్టెంట్స్ అనేది ఆ విధంగా చూసుకోవాలి. పిండిని మరీ జోరిగా అయిందనుకోండి జంతికలు అన్నవి స్మూత్గా రాదు, అలాగే గట్టిగా ఉన్నా కూడా స్మూత్గా రాదు. సో మరీ గట్టిగా లేకుండా మరీ జోరిగా లేకుండా సో ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పిండి అనేది ఉండాలి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో సో జంతికలు అన్నవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ మొత్తం పిండిని మనం ఇప్పుడు 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాము. అంతేనండి జంతికలు తయారు చేసుకునే ప్రాసెస్. ఇంకా మెయిన్ ఘట్టం అండి, ఇది చాలా ఇంపార్టెంట్. అది అలాగే అతి కష్టమైన ఘట్టం అని కూడా చెప్తాను నేనైతే. సో చూడండి, జంతికలు ఈ విధంగా మెజర్మెంట్స్లో చూపిస్తున్నట్టు ఎంత బాగా వేసుకుంటున్నారో సో ఈ విధంగా అయితే మనం జంతికలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో పిండి కలపడము ఆ మెజర్మెంట్స్ అన్నది ఒక యుద్ధం అయితే ఇది ఒక మెయిన్ యుద్ధం లాంటిది. నాకైతే చాలా కష్టం అండి ఇది ఒత్తడం అన్నది. చాలా పెయిన్ ఉంటుంది హ్యాండ్స్ అంతా కూడా. సో ఈ విధంగా తయారు చేసుకున్న వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, నోరు నుంచి కరకరలాడే జంతికలు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.